హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది. హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జనార్దన్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి బదిలీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి పైన ప్రస్తుతం హెచ్ఎండిఏ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కొంతకాలంగా లీవ్ లో ఉండి విదేశాలకు వెళ్లడం జరిగింది. అయితే ఉన్న ఫలంగా ఈ రోజు ప్రభుత్వం ఆయన తప్పిస్తూ హెచ్ఎండిఏ కమిషనర్ గా తను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ప్లేస్ లో ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు చూస్తున్నటువంటి అరవింద్ కుమార్ కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు చూడాలని చెప్పేసి నిర్ణయం చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఎటువంటి కారణాలు ఉన్నాయన్న విషయాలు మాత్రం ఇంకా తెలియరాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిన తర్వాత విదేశీ పర్యటన నుంచి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వెంటనే జనార్దన్ రెడ్డిని జీఏడీ అధికారులకు వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్పేసి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు ఆయన విదేశాల్లో ఉండగానే బదిలీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశం పైన ఇప్పుడు సచివాలయ వర్గాల్లోనూ అదేవిధంగా ఐఏఎస్ అధికారులు కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉండి వినూత్నమైన పథకాల ద్వారా వినూత్నమైన ప్రయోగాలు చేసి ప్రజలను ఆకర్షించి పన్నుల వసూల్లోనూ ఇతర కార్యక్రమాల్లోనూ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. సీఎం దృష్టిని ఆకర్షించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. అటువంటి వ్యక్తినే ఈ రోజు ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అనేటువంటి అంశం అటు ఐఏఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతుంది. అయితే దీనిపై జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉండి ఇప్పుడు బదిలీ అయినటువంటి జనార్దన్ రెడ్డి కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి ఎందుకు ఎలా అనేది సీనియర్ ఐఏఎస్ అధికారులు పరిశీలి చేస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.